సాంకేతిక ప్రదర్శనలు ఆలోచింపచేసే ఎగ్జిబిట్లతో ఆకట్టుకున్నారు వరంగల్ నిట్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఇక స్టూడెంట్స్ తయారు చేసిన ఈవెంట్లు మెదడుకు పదును పెట్టేవిగా, మరికొన్ని విజ్ఞానాన్ని కలిగించి వినోదాన్ని అందించేవిగా ఉన్నాయి. వాటిని తిలకించి విద్యార్థులు మురిసిపోయారు. వరంగల్ జాతీయ సాంకేతిక కాలేజ్ నిట్లో 3వ రోజు టెక్నోజియన్ కొనసాగింది. విద్యార్థులు ఎగ్జిబిట్లను రూపొందించి కొత్త సాంకేతికను ఆవిష్కరించారు. ఎగ్జిబిట్లను చూసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు. దేశ సరిహద్దులో చొరబాట్లు జరిగితే అలర్ట్ చేసే మిషన్ను రూపొందించారు విద్యార్థులు. ఆర్మీలో జవాన్లను అలర్ట్ చేసే మిషన్ను రూపొందించి ప్రదర్శనలో ఉంచారు. ఆ మిషన్ విజిటర్స్ ను ఎంతో ఆకట్టుకుంటుంది. బార్డర్లో సైనికులను అప్రమత్తం చేసేందుకు ఈ పరికరం ఎంతో యూజ్ అవుతుందని అంటున్నారు. ఇది యూనికో DVI మోడిఫైడ్ వర్జన్ ఆఫ్ ఆర్డినో యూనో. ఇది ఒక అల్ట్రాసానిక్ సెన్సార్, ఇది ఒక సర్వో మోటార్, ఇది ఒక LCD డిస్ప్లే. ఇక్కడ ఏంటిదంటే ఈ అల్ట్రాసానిక్ సెన్సార్ అనేది ఒక రేంజ్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది. దాని మధ్యలోకి ఏదైనా వస్తే ఇక్కడ ఎంగేజింగ్ మిసైల్ అనే టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్ వచ్చేప్పుడు ఇక్కడ 20 మిసైల్స్ ప్రీలోడెడ్ ఆల్రెడీ ఉంటాయి. ఈ సర్వో మోటార్ కొంచెం ముందుకు జరుగుతుంది, ఆ మిసైల్ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. ముందుకు పుష్ చేసినప్పుడు ఇవి ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ మధ్యలోకి వస్తే లాంచ్ అవుతుంది. ప్రమాదాలు జరిగిన ప్రాంతంలోనే కాకుండా ఆర్మీలో కాల్పులు జరిగిన చోటుకు జవాన్లు వెళ్లకుండా తిరిగి అటాక్ చేసేలా ఓ స్టూడెంట్ రోబో తయారు చేశారు. వాయిస్తోనే దీనిని నడిపిస్తున్నారు. సలాం కొడుతూ కాల్పులు జరిపేలా తయారు చేసిన ఎగ్జిబిట్స్ అందరినీ ఆలోచింపజేస్తుంది. సో ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే మనం ఫార్వర్డ్ చెప్తే ఫార్వర్డ్ వెళ్తుంది, బ్యాక్వర్డ్ చెప్తే బ్యాక్వర్డ్ వెళ్తుంది. మనం సెల్యూట్ చెప్తే సెల్యూట్ చేస్తుంది. సో దీన్ని మనం ఆర్మీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే పక్క కంట్రీస్ ఏదైనా వాటి మీద అటాక్ చేయాలంటే వీటిలో బాంబ్ పెట్టి వీటికి ఆ లొకేషన్ చెప్తే అవి వెళ్తాయి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయితే అక్కడికి మనుషులు వెళ్ళలేని ప్లేసెస్లో కూడా దీనికి వాటర్ మోటార్ పెట్టేస్తే ఆ మోటార్ వల్ల దాని వాటర్ ప్రెషర్ పోసి దానివల్ల ఆగిపోద్ది. అంటే ఫైర్ ఆగిపోద్ది. అంటే మనుషులు వెళ్ళలేని ప్లేసెస్లో కూడా ఇది వెళ్ళొచ్చు. రోడ్డుపై గుంతలున్న చోట ప్రమాదాలు జరగకుండా అలర్ట్ చేసే మిషన్ అట్రాక్ట్ చేస్తుంది. రహదారులపై వాహనాలు వెళ్తుండగా గుంతలున్న చోట ముందుగానే పసిగట్టి ప్రమాదాలు జరగకుండా ఈ మిషన్ అలర్ట్ చేస్తుందని చెబుతున్నారు స్టూడెంట్స్. ప్రాజెక్ట్ ఆఫ్ డెప్త్ అవాయిడర్, ఇట్ విల్ అవాయిడ్ ది డెప్త్. అంటే ఏదైనా గుంతలున్నా ఏమైనా చిన్నవి ఉంటే మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో నార్మల్గా ఇది బేసిక్ స్టార్టింగ్ కాబట్టి మేము స్విచ్చెస్ యూస్ చేసాం. సో అది సెన్స్ చేసుకొని మనకు రియాక్షన్ ఇస్తే మనం దాని నుంచి స్పీడ్ని యాక్సిడెంట్ గుంతల్లో ఎక్కువ పడి యాక్సిడెంట్స్ చాలా అవుతుంటాయి కదా, సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్. రియల్ లైఫ్లో నార్మల్గా కార్స్లలో ఉంటాయి. సో ఓన్లీ ముందు ఆబ్స్టికల్ ఏదైనా వస్తే మనకి ఇండికేషన్స్ వెనకాల పార్కింగ్ స్లాట్స్లో హారన్స్ వస్తాయి కదా, సేమ్ అలాంటిదే. కాకపోతే దాని బదులు ఇంకా రోడ్ మీద ఉండే యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి మేము ఈ ప్రాజెక్ట్. ఈసారి టెక్నోజియాన్లో విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు ఎంతో ఆలోచింపజేస్తున్నాయని అంటున్నారు విజిటర్స్. విద్యార్థుల్లో మేధోశక్తిని, వారిలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు టెక్నోజియన్ ఎంతో యూజ్ అవుతుందని చెబుతున్నారు. The future generation, if they are concentrating like this, ఇలా చేస్తే తప్పకుండా దే విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఇది ఏంటంటే టెక్నాలజీ అనేది రైట్గా వాడుకుంటే దే విల్ బీ హ్యావింగ్ గుడ్ డెవలప్మెంట్. ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి సార్. మనం ఫోన్ కూడా టెక్నాలజీనే, ఇది కూడా టెక్నాలజీయే. సో ఇట్స్ అప్ టు అస్ మనం టెక్నాలజీని ఎలా చూస్తాం అనేది. పిల్లలు ఫోన్ పట్టుకొని ఇంట్లో కూర్చోవచ్చు, లేకపోతే అదే టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇలా డిఫరెంట్ థింగ్స్ చేసి గ్రో అవ్వచ్చు. ఈ కార్యక్రమానికి 2000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటుగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు.